కృష్ణా జిల్లా అవనిగడ్డలో నకిలీ మద్యం చెలామణి అయినట్లు వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు ఎక్సైజ్ సిఐ గిరిజ. తుంగల సుధాకర్ కు నకిలీ మద్యం తయారీదారుడు అద్దేపల్లి జనార్దన్ రావుతో వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి పుకార్లు వ్యాప్తి చేయడం కరెక్ట్ కాదన్నారు. అవనిగడ్డలో సుధాకర్ ఏ ఒక్క వైన్ షాప్, బార్లో గానీ లైసెన్సుదారుడు కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తుంగల సుధాకర్ ఎక్కడా మద్యం వ్యవహారాల్లో కలుగు చేసుకోవడం లేదని తమ విచారణలో తేలినట్లు తెలిపారు. అతని ఫ్రెండ్ కాంటాక్ట్ లిస్ట్ లో ఇతని పేరు ఉంది అని చెప్పి తీసుకువెళ్ళారు. తర్వాత అతను ఇంటరాగేట్ చేస్తే అతను కొంతమంది ఫ్రెండ్స్ పేర్లు ఇస్తే రేపల్లో అయితే దొరికింది. రేపల్లో అవి కూడా ఖాళీ టిల్లు దొరికినాయి ఇతని ఇన్ఫర్మేషన్ మీద. అతన్ని వాళ్ళతో కాంటాక్ట్ ఉన్నందుకు వాళ్ళు అదిలో తీసుకున్నారు. అతను బయటకు వచ్చాడు. మన సర్కిల్ కి అతను కూడా ఎటువంటి సంబంధం అయితే లేదు. మూలం ఇక్కడ కాదు. ఏం జరిగిందంటే అతను వాళ్ళతో టచ్ లో ఉన్నాడు. అతను ఉండేది విజయవాడ, హైదరాబాద్. ఇక్కడైతే అతను ఉంటలేదండి. అవి ఇక్కడ కాదండి, రేపల్లో దొరికింది. కాదు, గుల్లల మధ్య సంబంధించిన అడ్రస్ కాదండి. రేపల్లో దొరికిన అతను ఆల్రెడీ స్టూడెంట్స్ లిక్కర్ కేసులో ఉన్నాడు. అతను పాత ముద్దాయి. అతను ఏదో చేస్తున్నాడో నాకు అనుమానం. అతను ఏదో ఈ మాట మాట్లాడుతున్నారండి. మేము ఫ్రెండ్ గా కలిసాం. మొదటి నుంచి కూడా ఈ లిక్కర్ వ్యాపారంలో బెల్ట్ షాప్ లో ఉన్నాడు. అతను గత 5 ఏళ్ళుగా బెల్ట్ వ్యాపారం చేశాడు. అతను కనుక చేసి ఉండొచ్చండి, నాకైతే ఏం తెలియదంటే అతను తీసుకెళ్లి ఇమీడియట్ గా ఎస్టీఎఫ్ వాళ్ళు వచ్చారు. అతన్ని అరెస్ట్ చేశారు. అదే అరెస్ట్ అయితే చేయలేదు, అదుపులో తీసుకున్నారు. అతని ఇన్ఫర్మేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా